హలో హాయ్ ఫ్రెండ్స్, నేను నాగేష్, యూట్యూబ్ మై ఛానల్. చూడండి, ఇప్పుడు నేను డ్యూటీ అయిపోయింది, సరదాగా అట్లా వెళ్దామనేసి వెళ్తా ఉండి ఒక వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఎలా బాగుంటారా? చూడు, కోయిట్లో టైం ఎంత? టైం 9 అవుతుంది. టైం 9 అయినా కూడా మన పొగులు యూనిట్ ఉంటుంది కోయిట్లో. ఇక్కడ చూడండి, ఇండ్లు, ఆ చెట్లు, ఆ లైటింగు, బండ్లు, క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, ఏ టైంలో ఒంటరిగా పోయినా కూడా అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే మన సెక్యూరిటీ ఇంటికాడ పోలీసులు సెక్యూరిటీ అటు ఉంటుంది అనమాట కోవిడ్లో. ప్రతి ఒక్క ఇంటి దగ్గర కెమెరాలు ఉంటాయి, జనాభా తిరుగుతూ ఉంటారు, బండ్లు వస్తూ పోతూ ఉంటాయి. ఏ టైంలో చిన్న పిల్లోడు నడుచుకుంటూ పోతున్నా కూడా అసలు మనకు టెన్షన్ అనేది, భయం అనేది ఉండదు అనమాట. ఎక్కడ చూసినా మనుషులు ఉంటారు. చూడండి, అంతా మనుషులు ఉంటారు. ఇంట్లో ముందర లైటింగ్స్, డెకరేషను, ప్రతి ఒక్కటి బాగా ఉంటుంది క్లైమేట్ అయితే. చూడండి, రోడ్లు ఇలా ఉంటాయి, ఇంట్లో ముందర బండ్లు ఇలాగ పెడతారు. చూడండి, ఇది బజారా. మనం ఇండియాలో బజారా అంటాం, ఇక్కడ ఇషారా అంటారు. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఇండ్ల ముందర వాళ్ళు డెకరేషన్ చేసుకొని, డెకరేషన్ పెట్టుకుని బాగుంటుంది. ఇక్కడ చూసేదానికి కూడా క్లైమేట్ సూపర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే ఇది దివానీ అంటారు. దివానీ లోపల టీవీ పెట్టుకొని అందరు కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా ఉంటారు. చూడండి, అందరూ ఇక్కడ ఇండ్ల ముందర పెద్ద ఇల్లు. చూడండి, బల్బులు ఇంత డెకరేషన్ చేసి పెట్టుకుంటారు. చూడండి, ఇవన్నీ ఖర్జూరి చెట్లు అనమాట. ఇవి ప్రతి ఒక్క ఇంటికాడ 5-6 మంది డ్రైవర్లు, ఒక వాచ్మెన్ ఉంటాడు అనమాట. వాచ్మెన్ ఇంటి పనులన్నీ చూసుకుంటా, చెట్లకి నీళ్ళు పట్టేది, పార్కులు ఇవన్నీ ఉంటాడు. చూడండి, అసలు మబ్బు అనేది ఉండదు ఎక్కడ కూడా. అది కారు పార్కింగ్ అనమాట. అక్కడ కనిపించేది పార్కింగ్ పెట్టేది కూడా అంత డెకరేషన్ చేసుకున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉండదు. ఇక్కడ మబ్బు అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది కొద్దిగా దారి, షాపింగ్ మాల్కు వెళ్ళే దారి అది. షాపింగ్ మాల్కి వెళ్ళే దారి ఇది. చూడండి, ఇక్కడైతే చెట్లు. ఈడైతే ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లో శవాలు పెడతారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళందరినీ ఇప్పుడు 10 రోజులు 5 రోజులకు ఇంట్లోకి తీసుకుపోకుండా ఉంటారు కదా, అటు వాళ్ళని ఎత్తుకొచ్చి పెట్టేస్తారు. 1-2 నెలలు కూడా ఇక్కడ శవాలు ఇక్కడ ఉంటాయి. అప్పుడు మనం వచ్చి మా శవం ఇక్కడ ఉంది అని మనం దానికి కావాల్సిన ప్రూఫ్స్ అంతా ఎత్తుకొచ్చి ఇక్కడ పెడితే అప్పుడు మనకు ఆ శవాలు దీంట్లో పెట్టి తీసేస్తారనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.